31. గాని యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరముట మాని తిరిగిపోయి. అప్పుడు ఒకడు గురి చూడకయే, అండర్లైన్ చేసుకోండి, గురి చూడకయే తన వింటిని ఎక్కుబెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా అతడు నాకు గాయము తగిలినది, నీ చేయి త్రిప్పి దండులో నుండి నన్ను తీసుకొని పొమ్మని సారథితో చెప్పాను. కవచాల మధ్యలో సందు ఎంత ఉంటుందండి? గురి చూడకుండా యువతల బాణం వేస్తే అది ఇటు తిరిగి వచ్చి అక్కడ తగిలింది. ఇది ప్రభువు చేసేటటువంటి కార్యం. ఆయన కృపను ఆధారంగా చేసుకుని పర్వాలేదులే, దేవుడు మనోడు దేవుడే కదా, మన దేవుడే కదా, ఒక క్షమాపణ అట్లా పడేద్దాంలే అని అనుకుంటే, ఒకసారి అట్లా పడేస్తే దేవుడు వింటాడు కదా, మన ప్రభు మంచోడు కదా అన్నటువంటి ఆలోచనలో గనక మనం బ్రతికితే, ఆహాబు లాంటి ఆలోచనలో మనం బ్రతికితే, ప్రభు అంటాడు అది పరిపక్వత కాదు, పరిపక్వతలోకి నువ్వు ఎదిగినట్లు కాదు. కృపను ఆధారంగా చేసుకుని కృపకు వ్యతిరేకంగా పనిచేయటం, ఆ కృపకు వ్యతిరేకంగా పనిచేస్తే ఎక్కడో గురి చూడకుండా బాణం కొడితే అది తిరిగి వచ్చి నీకే తగులుతుంది. అది కూడా ఎక్కడ? కవచపు బందుల సందులో తగులుతుంది. ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది. ఇది ప్రభువు పరిపక్వత లేని జీవితానికి చేసేటటువంటి తీర్పు. పరిపక్వత క్షమాపణలో ఉంటుంది. పరిపక్వత తిరిగి దేవుని వైపుకు చూడటంలో ఉంటుంది. రాజైనటువంటి యెహోషాపాతు జీవితం నుంచి మనం ఈ విషయాన్ని నేర్చుకున్నాం. దేవుని రాజ్య స్థాపన, దేవుని రాజ్యం యొక్క విస్తరణను కోరుకునేవారు కేవలము విశ్వాసులుగా ఉండిపోకుండా శిష్యులుగా ఎదుగుతారు. శిష్యులుగా ఎదిగిన వారు తమ సమయంలో కొంత భాగం, తమ ధనంలో కొంత భాగం కాకుండా తమ సమయము యావత్తు, తమ ధనం యావత్తు, తమ కుటుంబము యావత్తు, వారి ప్రతి కణము, ప్రతి ఆలోచన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రభుత్వమును ఈ ప్రపంచములో చాటడం కోసమే, నీ రాజ్యమొచ్చునుగాక అన్న ప్రార్థనతోనే జీవిస్తారు. నీ చిత్తము పరలోకముందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేరునుగాక అన్న ఆలోచనతోనే జీవిస్తారు. వారి కణములో, ప్రతి డిఎన్ఏలో, ప్రతి సబ్కాన్షియస్